నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రభుత్వ వైద్య సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా వైద్య శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్। చీరాల్లో ర్యాబ్ గ్యాంగ్ మాయమాటలకు మోసపోయిన కరీంనగర్ యువకుడు। తక్కువ ధరకే బట్టలు బంగారం ఇస్తామంటూ 7 లక్షల టోక్రా। బాధితుడు ఫిర్యాదులో చీరాల 1 టౌన్లో కేసు నమోదు, దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు। విద్యార్థులు ర్యాగింగ్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్ సాధ్యం। జిల్లా కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ మహిళల హింసా నిర్మూలన దినోత్సవం సదస్సులో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విద్యార్థులకు సూచన। జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశపు హాల్లో శుక్రవారం జిల్లా వైద్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు। జిల్లాలోని క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైతం ప్రభుత్వ వైద్య సేవలు సుజావుగా అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు। శుక్రవారం జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశపు హాల్లో జిల్లా వైద్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు। సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలన్నారు। వర్షాలు పడుతున్నందున నీటి కాలుష్యం కాకుండా తాగునీటిపై అవగాహన కల్పించాలన్నారు। గ్రామస్థాయి ఆరోగ్య కార్యకర్త నుండి ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది వరకు అందరినీ భాగస్వామ్యులను చేయాలని ఆదేశించారు। వర్షాలు కురుస్తున్నందున రోగాల వ్యాప్తి చెందే అవకాశం ఉందని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు। అలాగే దోమల నివారణకు ఫాగింగ్ చేయడంతో పాటు కాలువల్లో పూడికలు తీయించాలన్నారు। And another subject I wanted to ask you is medicine supply, surgicals, any proper ga unda? APMS, IDC is doing it's a job. Other than that, మీరు బయట ఏమి అర్జెన్సీ అని కొనుక్కోవడం లేదా? మేము లోకల్ పర్చేస్ లేదు మీకు ఉంది సో ఇష్యూస్ లేదు టెస్టెడ్ అంటే ఇంతమంది ప్రెగ్నెంట్ ఉన్నారా అడల్సెంట్ ఏ కేటగిరీ 40,000 ప్లస్ 50,000 ప్లస్ డయాబెటికల్ హైపర్టెన్సివ్ ఉన్నారు మేడం। మనకున్న పాపులేషన్ అది కొంచెం ఎక్కువేమో అనేది అనుకున్నాను మేడం నేను। ఒకసారి సర్వే లాగా వాళ్ళని ఇంటర్నల్గా పిఎస్సి డాక్టర్స్కి చెప్పాను మేడం। ఒకసారి ఇందులో చూస్తున్నారు ప్లస్ మీ పిఎస్సి ఏరియాలో ఇది మిస్ అవుతారు కదా మేడం, అందరూ రాదు కదా, అందుకని ఒకసారి మీరు అందరూ చెయ్యండి, కొంచెం మనకు ఒక ఐడియా ఉంటుందని చెప్పాను మేడం। చీరాల పట్టణంలో ఓ ర్యాబ్ గ్యాంగ్ మాయమాటలకు ఓ యువకుడు మోసపోయాడు। తక్కువ ధరకే బట్టలు బంగారం ఇస్తామంటూ నమ్మబలికి సదరు యువకుడి నుండి 7,50,000 రూపాయల నగదుతో పరారైన ఘటన చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది। చీరాల్లో ర్యాబ్ కేసు నమోదైంది। తక్కువ ధరకే బట్టలు బంగారం వస్తుందంటే నమ్మి మోసపోయాడు। 250 గ్రాముల బంగారం 7.50 లక్షలకే వస్తుందని ఆశపడి చివరికి కంగు తిన్నాడు। ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది। చీరాల 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల మేరకు కరీంనగర్ కొత్తగూడెంకు చెందిన గొర్రెముచ్చు అనిల్ అనే వ్యక్తికి 4 నెలల క్రితం చీరాల వచ్చినప్పుడు చీరాలకు చెందిన కావటి నాగరాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడు। తనకు చీరాల ప్రాంతంలోని వస్త్ర బంగారు వ్యాపారులు బాగా తెలుసని తక్కువ ధరలకు ఇప్పిస్తానని నమ్మబలికాడు। దీంతో సదరు నిందితుడు నాగరాజును నమ్మిన బాధితుడు అనిల్ బట్టలు బంగారం కొనుగోలు నిమిత్తం చీరాలకు వచ్చాడు। అనంతరం చీరాల రైల్వే స్టేషన్లో నాగరాజును కలిశాడు। అనిల్ను నాగరాజు పట్టణంలోని దండుబాటలోనే తన ఇంటికి తీసుకెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోమని తెలిపాడు। ఆ తర్వాత నాగరాజు మరో 4గురిని వెంట పెట్టుకొచ్చి అనిల్ను బెదిరించి ఆపై అతని వద్ద ఉన్న నగదు బ్యాగును లాక్కొని పరారయ్యాడు। కాగా ఆ బ్యాగులో 7.5 లక్షల రూపాయలు ఉన్నాయి। ఇక ఈ ఆకస్మిక ఘటనతో నివ్వెరపోయిన బాధితుడు కాస్త తేరుకున్నాక తాను మోసపోయారని గ్రహించిన బాధితుడు అనిల్ చేసేది లేక ర్యాబ్ విషయాన్ని చీరాల 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు। ఘటనపై కేసు నమోదు చేసుకున్న చీరాల 1 టౌన్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు। చీరాల పట్టణంలో దండుబాటు రోడ్లో
ఒక ర్యాప్ వేయటం జరిగింది కొంతమంది నేరస్తులు కలిసి. ఇందులో కరీంనగర్కి చెందినటువంటి ఒక అతన్ని చీరాల పట్టణంలో బంగారం ఉందని చెప్పేసి ఇక్కడ పాత నేరస్తులు కొంతమంది ఆ సదరు బంగారాన్ని తక్కువ రేటుకి ఇస్తాము, చాలా చీప్ రేటుకి ఇస్తామని చెప్పేసి పిలవడం జరిగింది. దాని మీద ఆ కరీంనగర్కి చెందినటువంటి వాళ్ళు మన చీరాల పట్టణానికి వచ్చారు. వస్తే 7.5 lakhs మనీ తీసుకురావడం జరిగింది. వాళ్ళు 7.5 lakhs గాను దగ్గర 250 grams బంగారాన్ని తీసుకెళ్దామని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఈ 7.5 lakhsకి 250 grams బంగారం ఇస్తామని చెప్పేసి ఇక్కడ పాత నేరస్తులు చెప్పడంతో వాళ్ళు ఆ మాట నమ్మి చీరాల పట్టణానికి వచ్చి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దండుబాటులో ఉన్నటువంటి ఒక పాత నేరస్తుడి ఇంట్లో వీళ్ళు అందరూ ఈ బంగారం కోసం అని చెప్పేసి వచ్చారు. వస్తే సుమారు ఒక 6 మంది కలిసి వాళ్ళ దగ్గర ఉన్న 7.5 lakhs రూపీస్ని లాక్కుని పారిపోవడం జరిగింది. దాని మీద క్రైమ్ కూడా రిజిస్టర్ చేసి ఉన్నాము. ప్రత్యేక టీములు ఒక 2 టీములు ఫామ్ చేశాము. ఈ కేసులో బాధితులు పోగొట్టుకున్నటువంటి ఈ 7.5 lakhsని రికవరీ చేసేదానికని చెప్పేసి కేసు పురోగతి స్థాయిలో ఉంది. త్వరలోనే ఈ ర్యాప్లో పాల్గొన్నటువంటి నేరస్తులందరినీ అదుపులోకి తీసుకుని ఈ క్యాష్ కూడా పోగొట్టుకున్న క్యాష్ 7.5 lakhs రికవరీ చేస్తాం. జిల్లా కేంద్రమైన బాపట్ల ఎస్పీఆర్ఎం కళాశాల ప్రాంగణంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ దిశ యాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హాజరయ్యారు. విద్యార్థులంతా సోదరభావంతో మెలుగుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉన్నప్పుడే బంగారు భవిష్యత్తు సాధ్యమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్ల ఎస్పీఆర్ఎం కళాశాల ప్రాంగణంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళల హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ దిశ యాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పాఠశాలలో జీవితం కంటే కాలేజీ జీవితం ఎంతో స్వేచ్ఛగా ఉంటుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఉద్దేశంతో విద్యార్థుల్ని కళాశాలలో చేర్పిస్తున్నారన్నారు. అయితే కొందరు చెడు సావాసాల వల్ల వ్యసనాలకు లోనవుతున్నారన్నారు. ప్రారంభ దశలో అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుందని, అయితే ఒకసారి డ్రగ్స్కి అలవాటైతే అవి మీ జీవితాన్ని పాతాళానికి తీసుకెళ్తుందని, గంజాయి, హెరాయిన్, సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే కళాశాలలో కొత్తగా వచ్చే విద్యార్థుల పట్ల సహృదయ భావనతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. జూనియర్ల పట్ల సీనియర్లు అసభ్యకరంగా మాట్లాడుతూ శారీరకంగా, మానసికంగా వేధించే విధంగా ర్యాగింగ్ చేస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ప్రస్తుతం అమల్లో ఉందని తెలిపారు. దాని మీద ఎవరైనా మీ చుట్టుపక్కల చేసుకుంటా ఉంటే వారిని దాని నుంచి బయటికి తీయండి. ఇఫ్ యూ వాంట్ పోలీస్ కూడా వచ్చి హెల్ప్ చేస్తారు. సో బీ very aware and careful about such things. Alcohol is also a sort type of drug only. Cigarette, tobacco, see all these are drugs. So దాంట్లో అతి ఎక్కువ హార్మ్ఫుల్ అంటే ఈ గాంజా, చరస్, హీరోయిన్ వెరీ హార్మ్ఫుల్. నెక్స్ట్ సిగరెట్, నెక్స్ట్ ఆల్కహాల్. సో ఇవన్నీ అంటే స్టార్టింగ్ లో యూ విల్ ఫీల్ దట్ there is no harm, we can enjoy some days, 40 రోజులు చేస్తే ఏమవుతుంది, కానీ ఇన్ ద లాంగ్ రన్ మీరు అడిక్ట్ అయిపోతారు, అలవాటు అయిపోతుంది. ఒకసారి అలవాటు అయినాక ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లీవ్ దెమ్. పర్టికులర్ అయితే మీకు మీ కంటే యంగర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి అందరికీ చెప్పండి. వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు ఈ విషయం. చాలా మంది ప్రతిరోజు మన డిస్ట్రిక్ట్ లో వీఆర్ హ్యావింగ్ సచ్ కేసెస్. అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది చాలా రకాల ఇబ్బంది పడ్డారు. సో అందుకని అన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ పాస్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇప్పుడు ర్యాగింగ్ చేస్తే అది కూడా ఒక క్రైమ్. సో మీ కాలేజ్లో ఒక యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉండాలి. ఐ హోప్ సో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇస్ దేర్.
చరిత్రలో నేటి ముఖ్యమైన సంఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల ప్రాంగణంలో శుక్రవారం హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలు ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన వైద్య చికిత్స అందించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రామకృష్ణారెడ్డి అన్నారు. చీరాల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల ప్రాంగణంలో శుక్రవారం హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలు ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరం నిర్వహించారు. కాగా వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వైద్య నిపుణులు డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల 3వ శుక్రవారం రోజున ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం చీరాల ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మగవారికి పొగాకు, కైనీల నుండి సంక్రమించే క్యాన్సర్లని ముందుగానే గుర్తించి వాటిని ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. తల, మెడ, రక్త, ఊపిరితిత్తుల క్యాన్సర్లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. క్యాన్సర్ను జయించి జీవితంలో బాగుండాలనే సదుద్దేశంతో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వై రామకృష్ణారెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ అన్న హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలు. ఈరోజు చీరాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ అవగాహన సదస్సు మరియు స్క్రీనింగ్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. ఇది ప్రతి నెల కూడా 3వ శుక్రవారం జరగడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ని కానీ మనం స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్లో కానీ మనం గుర్తించినట్లయితే దాన్ని కంప్లీట్గా నయం చేసే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్గా లేడీస్లో అయితేనేమో రొమ్ము క్యాన్సరు, గర్భసంచి క్యాన్సరు చాలా ప్రధానంగా చూస్తూ ఉంటాము. అదే మగవాళ్ళు అయితేనేమో నోటి క్యాన్సరు, లంగ్ క్యాన్సరు మరియు స్టమక్ క్యాన్సర్ ఇవన్నీ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ప్రతి మహిళ కూడా 40 ఏళ్ళు దాటిన తర్వాత మ్యామోగ్రామ్ అని చెప్పేసి రొమ్ముకి చిన్న ఎక్స్రే చేయించుకోవడం వల్ల ఈ క్యాన్సర్ వ్యాధి మనం స్టార్టింగ్ ఫేజ్లోనే గుర్తుపట్టవచ్చు. ఏదైనా సమస్య ఉన్నా కానీ, నెలసరి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ని వెంటనే సంప్రదించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా. చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ చీరాల యువజన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్త నిర్వహణలో చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికితీసేందుకు గాను రోటరీ యువజన వారోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని రోటరీ క్లబ్ చీరాల అధ్యక్షులు డాక్టర్ బాబురావు అన్నారు. శుక్రవారం చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ చీరాల యువజన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్త నిర్వహణలో చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబురావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ ముందుండాలని పేర్కొన్నారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో స్వాతంత్ర సమరయోధులు, దేశభక్తుల స్ఫూర్తిని నింపే వేషధారణ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ సుభాషిణి, మురళీకృష్ణ, పోలుదాసు రామకృష్ణ, వెంకట సురేష్, పలు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. దీనికి ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చీరాల వాళ్ళు
బాగా ఇంట్రెస్ట్ పడి ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తారు ముందుకొచ్చారు వాళ్ళకి ప్రోగ్రామ్ ఈ న్యూ జనరేషన్ ప్రోగ్రామ్ యువజన వారోత్సవాలు ప్రతి సంవత్సరం రోటరీలో జరుగుతూ ఉంటాయి. ఒక 8 రోజులు పండుగ అనమాట, సండే టు సండే. ఇవన్నీ కూడా మరి మీకోసం ఏర్పాటు చేసిన విభిన్నమైన కార్యక్రమాలు. ఫస్ట్ రోజు మరి డ్రాయింగ్ పోటీలు పెట్టాం, రెండో రోజు చెస్ పోటీలు పెట్టాం, మూడో రోజు సింగింగ్, అయితే ఎలక్ట్రీషియన్, రేపు మరి క్విజ్ కాంపిటీషన్ ఉన్నది. తర్వాత లాస్ట్ రోజు డ్యాన్స్ డ్యాన్స్. ఇలా రోజుకి మరి ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ తోటి మీ ముందుకి రోటరీగా తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అని కూడా. తర్వాత ఎవరైతే విన్నర్స్గా ఉంటారో వాళ్ళందరికీ మరి రేపు సాటర్డే ఒక ఎలక్ట్రిక్ ఫంక్షన్ పెట్టి వాళ్ళందరూ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్య అతిథిగా మన బాపట్ల జిల్లా ఎస్పీ గారు వస్తున్నారు. ఆయన మీ అందరూ కూడా ఎవరైతే విన్నర్స్గా ఉంటారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తూ ఉంటారు. సో మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మీ అందరూ చాలా అందంగా తయారయ్యారు. ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాం రోటరీ వాళ్ళతో కలిపి. సో మీరందరూ చక్కగా తయారయ్యారు. మీరందరూ మంచి క్రియేటివిటీ, మంచి కాస్ట్యూమ్స్, చాలా అందంగా ఉన్నారు పిల్లలు. సో ఈరోజు మీకు అంటే మీ కాస్ట్యూమ్స్ బట్టి మరి మీరు రెడీ అయిన దాన్ని బట్టి మేము ఈరోజు మార్క్ చేస్తాము. జడ్జీలు మిమ్మల్ని చూస్తారు, మీరు భయపడకుండా స్టేజ్ మీదకి వచ్చి చక్కగా మీ పెర్ఫార్మెన్స్, మీ నడక, మీ ఫీలింగ్స్ అవన్నీ చూస్తాం. మేము చూసి మార్క్ చేస్తారు. ఇక్కడ ఎవరికి పార్షియాలిటీ అనేది లేదు. సో వాళ్ళు ఫైనల్ జడ్జిమెంట్ వాటే ఇస్తారు, దాన్ని బట్టి మేము అనౌన్స్ చేస్తాము. మేమందరం ఈ ఇయర్లో ఈ 1 వీక్లో మేమందరం మిమ్మల్ని సంతోషపరచడానికి మేమందరం ఇక్కడికి వస్తాము. సో ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఉన్న రొటీన్స్కి మరి మా ఇంటర్వ్యూ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం జాతీయ సేవా విభాగం విద్యార్థి వాలంటీర్లచే కళాశాల ప్రాంగణంలో వివిధ రకాల మొక్కల్ని నాటినట్లు కళాశాల కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఇంటికి మొక్క అనే నినాదంతో ముందుకు సాగాలని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ అన్నారు. శుక్రవారం వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో జాతీయ సేవా విభాగం విద్యార్థి వాలంటీర్లచే కళాశాల ప్రాంగణంలో వివిధ రకాల మొక్కల్ని నాటినట్లు కళాశాల కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ కళాశాలను గ్రీన్ క్యాంపస్గా మార్చే క్రమంలో మొక్కలను నాటామన్నారు. వాతావరణంలోని కాలుష్యాన్ని నివారించేందుకు గాను మొక్కలు నాటే కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా విభాగం కన్వీనర్ జ్యోతి స్వరూప్, మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు మార్కండేయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో 7 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 66,072 మంది స్వామివారిని దర్శించుకోగా 25,239 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.23 కోట్లు వచ్చిందని వివరించారు. జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో శుక్రవారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ అధికారులతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పాలనాపరమైన అంశాలపై ఆరా తీశారు. ప్రభుత్వపరమైన వివిధ పథకాల పూర్తి సమాచారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ ద్వారా జిల్లాలోని ఆయా శాఖలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయడంతో పాటుగా ఆయా పథకాల పురోగతిపైన డేటా సిద్ధం చేయాలని కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ అధికారులకు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ అధికారులతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పాలనాపరమైన అంశాలపై ఆరా తీశారు. జిల్లాలోని పాఠశాల సంబంధించి నాడు నేడు పథకాల నుంచి జగనన్న కాలనీల నిర్మాణం వరకు అన్ని పథకాల సమాచారం పురోగతి ఆయా శాఖల అధికారుల సమన్వయం చేసుకుని పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలన్నారు. పథకాలను బట్టి ఆయా శాఖల అధికారులను భాగస్వామ్యులు చేయాలన్నారు.
ensure that these things, biometric attendance also, you start preparing a comprehensive report. If there is a long leave, any fellow who is absent for more than 5 days, a particular fellow పేరు రావాలి నాకు. This is schedule, note చేసుకో. SWPC schedule, total ఎన్ని మనకి 459, దాంట్లో ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని అండర్ ప్రోగ్రెస్, ఎన్ని ఇంకా నాన్ స్టార్టెడ్. ఓకే, నాన్ స్టార్టెడ్కి కారణాలు ఏంటి? You concentrate on SWPC sheds. వారం we expect basically month on month అడుగుతాను నేను. మండలానికి ఒక్క విలేజ్ని విజువల్లీ క్లీన్ విలేజెస్గా తీసుకురావాలి. మీకు సిస్టమ్ అర్థమవుతుందా? జగనన్న స్వచ్ఛ సంకల్ప, రైట్. సో ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ మంత్ ఐ గెట్ 25 విలేజెస్. వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని నగరం, నిజాంపట్నం పోలీస్ స్టేషన్లను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆయా పోలీస్ స్టేషన్లలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో నాటుసారా నియంత్రణపై ఉక్కుపాదం మోపి కట్టడి చేశామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. శుక్రవారం వార్షిక తనిఖీలో భాగంగా రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని నగరం, నిజాంపట్నం పోలీస్ స్టేషన్లను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఆయా పోలీస్ స్టేషన్లలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా ఎస్పీ వకుల్ జిందాల్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ సిబ్బందితో అలాగే గ్రామ సచివాలయ మహిళా పోలీసులతో సమావేశమై సిబ్బంది విధుల గురించి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గతంలో నాటుసారా తయారు అధికంగా ఉండేదని, నాటుసారా నియంత్రణకు తీసుకున్న కఠినమైన చర్యల వల్ల గడిచిన 5-6 నెలల నుండి నాటుసారా తయారీ గణనీయంగా తగ్గించగలిగామన్నారు. నాటుసారా తయారీ విక్రయాలకు పాల్పడే వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి పీడీ చట్టం ప్రయోగించడం వల్ల నాటుసారా తయారీ అదుపులోకి వచ్చిందన్నారు. నాటుసారా తయారీపై నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. స్టేషన్ పరిధిలో విచారణ దశలో ఉన్న కేసుల వివరాలని, ట్రయల్ పెండింగ్ ఉన్న కేసుల వివరాలను తెలుసుకుని వాటి పెండెన్సీ దక్కించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు పలు సూచన చేయడం జరిగిందన్నారు. తనిఖీల్లో రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ, బాపట్ల స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. రోజు నగరం పోలీస్ స్టేషన్ అండ్ నిజాంపట్నం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతుంది. సో నగరం ఏరియాలో, అదేవిధంగా నిజాంపట్నం ఏరియాలో ఎట్లాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా స్టేషన్ పరిధిలో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు ఏమున్నాయి, దాంట్లో ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంది, ట్రయల్లో ఉన్నవి ఎలా ఉన్నాయి, దాంట్లో ట్రయల్ మానిటరింగ్ ఎలా జరుగుతూ ఉంది, దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి డ్యూటీ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ కోసం వాళ్ళకి ఏమైనా సమస్యలు ఏమున్నాయి, ఏమైనా వెల్ఫేర్ కోసం ఏం చేయగలము, దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మన ఈ ఏరియాలో జరుగుతున్న యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, దాన్ని ఎలా మనము ప్రివెంట్ చేయగలము, ఏమి శాండ్రమ్స్ పెట్టుకొని లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ పెట్టుకొని ఏమి రోడ్స్ మీద ఏం చేయగలము, ఎన్ఫోర్స్మెంట్ ఎలా ఉంది, దాని మీద కూడా పరిశీలిస్తాము. సో ఈ వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు నిజాంపట్నం అండ్ నగరం పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రేపల్లి రూరల్ సర్కిల్ టీమ్ కొంతమందిని పట్టుకున్నారు ఈ ప్రాపర్టీ క్రైమ్స్లో. సో ఇంకా సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టిస్తున్నాము. సీసీటీవీ కెమెరా ఉంటే ఖచ్చితంగా కొంతవరకు తగ్గుతాయి ప్రాపర్టీ క్రైమ్స్. అదేవిధంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే మైనింగ్, తర్వాత ఐడిఆర్ఎక్, దాని మీద కూడా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా రేడ్ చేస్తున్నాము అండ్ దాని మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. నేటి రాష్ట్ర జాతీయ స్థాయిలో కరోనా సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కరోనా పుట్టిలో చైనాలో మహమ్మారి విజృంభిస్తుంది. దీంతో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 31,454 కేసులు రికార్డు అయ్యాయని నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది. ఇందులో 27,517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించింది. దీంతో కరోనా కేసులు ప్రారంభమైన నాటి నుండి ఒక్క రోజులో ఇంతమందికి పాజిటివ్ రావడం ఇదో మొదటిసారని పేర్కొంది. బుధవారం 29,390 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్లు అమలు చేస్తుండగా ప్రయాణ
ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నారు. భారీ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు. చైనాలో గత కొన్ని రోజులుగా 20,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,227కు చేరింది. వేటపాలెం మండల పరిధిలోని చెల్లారెడ్డిపాలెం గ్రామంలో డ్వామా ఎన్ఆర్జీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన నర్సరీని శుక్రవారం వేటపాలెం ఎంపీడీఓ శర్మ సందర్శించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని వేటపాలెం ఎంపీడీఓ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం వేటపాలెం మండల పరిధిలోని చెల్లారెడ్డిపాలెం గ్రామంలో డ్వామా ఎన్ఆర్జీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన నర్సరీని వేటపాలెం ఎంపీడీఓ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించే క్రమంలో ప్రతి ఒక్కరూ విధిగా మొక్కల్ని నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలహీనపడుతూ తమిళనాడు వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈ ద్రోణి వల్ల ఏపీ యానాంలలో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో తూర్పు ఈశాన్య గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. మరోవైపు 26వ తేదీ నుండి రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయని, మరో అల్పపీడనం వచ్చే వరకు ఇదే కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 రోజులు ఉదయం పొగమంచు కురుస్తుందని తెలిపారు. వేటపాలెంలోని ఆబాద్ నగర్లోని బిలాల్ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో హజరత్ మహబూబే సుబహానీ కందిలే నూరానీ ఫిరానెఫీర్ రోషన్ జమీర్ వారి గ్వారీ షరీఫ్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేడుకలకు కులమతాలకు అతీతంగా భక్తులు హాజరు కావడం విశేషం. హజరత్ మహబూబే సుబహానీ కందిలే నూరానీ ఫిరానెఫీర్ రోషన్ జమీర్ వారి గ్యార్వీ షరీఫ్ వేడుకలు వేటపాలెం మండలం ఆబాద్ నగర్లోని బిలాల్ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విద్యుత్ దీపాల అలంకరణతో, సన్నాయి మీరాలతో, బాణసంచాలతో, ఫకీర్ల జరబ్లతో గ్యార్వీ షరీఫ్ వేడుకలు నిర్వహించారు. అనంతరం ముజావర్ సుబానీ మస్కూరి ప్రత్యేక ప్రార్థనలు దువా చేసి భక్తులకు గంధము వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గార్వీ షరీఫ్ వేడుకలు కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో హిందూ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. रहमतुल्लाहि व बरकातहू। मोहतरम बुजुर्गों, दोस्तों, आज हमारे बापटला जिला वेटपालెం मंडलम आबाद नगर महल्ले में बड़ी अलीशान से महबूब सुबहानी खंदील नूरानी 11वीं वाले पीर हजरत सैयद शेख अब्दुल खादर जीलानी शैनिल्ला सरकार की जलसा 11वीं शरीफ बड़ी धूमधाम से अलीशान से मनाया जा रहा है। इसी सिलसिले में हम तमाम खुद्दाम गुलामान मशकूर यूसुफ की हैसियत से हम तमाम महल्ले में सरकार महबूब सुबहानी की गौसे आज़म कॉन्फ्रेंस मनाई जा रही है और आज रात सरकार की संदल शरीफ बड़ी धूमधाम से निकलकर और नशा मुबारक पास पहुँचेगा और सलाम फातिहा खानी खासकर दुआ होगी और दूसरे दिन तमाम के वास्ते में गौसे आजम का लंगर का इंतजाम किया गया है और खाने का इंतजाम किया गया है और कई सालों से सरकार महबूब सुबहानी की 11वीं शरीफ बड़ी धूमधाम से हमारे महल्ले में, हमारे बस्ती में मनाई जा रही है और बख्ता महासैलारा श्री श्री महबूब सुबहानी खंदील नूरानी हजरत शेख अब्दुल खादर जीलानी वारी गंध महोत्सव కార్యక్రమము బాపట్ల జిల్లా వేటపాలెం మండలం మన ఆబాద్ నగర్లో బిలాల్ మస్జిద్ యూత్ ఆధ్వర్యంలో అతి భక్తి శ్రద్ధలతో, అతి గొప్పగా బాణాసంచాలతో, బ్యాండ్ వాయిద్యాలతో, ఫకీర్ల జరబలతో గొప్పగా గంధమహోత్సవం బయలుదేరి వేటపాలెం పురవీధుల్లో తిరిగి మరుసటి రోజు పొద్దున్నే నమాజే ఫజర్ నమాజ్ తర్వాత గంధము ఎక్కించబడను. తదుపరి అందరికీ భక్తులకు శిష్యులకు సలాం ఫాతిహా ఖానీ జరిపి గంధము ప్రసాదము పంచబడను. మరుసటి రోజు శుక్రవారము రాత్రి 7 గంటలకు మైఫిలే మీలాద్ జరపబడను. చీరాల ఎల్బీఎస్ నగర్లోని వ్యవసాయ శాఖ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బందికి పొలం బడిపై 1 రోజు పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు.
సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించడం ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి అన్నారు. చీరాల ఎల్బీఎస్ నగర్లోని వ్యవసాయ శాఖ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బందికి పొలం బడిపై ఒకరోజు పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతుల్లో వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరించారు. అలాగే ఎరువుల వాడకం, ప్రకృతి వ్యవసాయంపై క్షేత్రస్థాయిలోని రైతులకు అవగాహన కల్పించాలని వీఏఏలకు సూచించారు. శిక్షణలో తెలుసుకున్న అంశాలను ఆయా గ్రామాల్లో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. శిక్షణ తరగతుల్లో చీరాల, వేటపాలెం మండలాల వ్యవసాయ అధికారులు సుమతి, కాశీ విశ్వనాథ్, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి 2, 3 కాదు 5 రకాల మందులు కలిపి రైతులు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారంటే ఏమో పక్కోడు కొట్టాడు, మేము కూడా కొడుతున్నాం. వాడు 4 కలిపితే ఈయన 5 కలుపుతాడు, వాడు 2 కలిపితే ఈయన 4 కలుపుతాడు. అట్లా రైతుల్లో ఒకలాంటి ఏమంటారు దాన్ని, యాంగ్జైటీ. ఏమో ఇట్లా 4 మందులు కొడితే ఇంకా బాగా పండుద్దేమో, ఏం పండదు. కాబట్టి ఇవన్నీ మనం వాళ్ళకి రైట్ టైంలో రైట్ సజెషన్ ఇస్తే మనం రైతులకి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి వ్యవసాయం అనేది నష్టంగా కాకుండా లాభసాటిగా చేయాలనేదే దీని యొక్క ప్రథమ ఉద్దేశం. పోతే దిగుబడి పెంచుతున్నాము, ఖర్చులు తగ్గిస్తున్నాము. అయితే దానికి ఒక మంచి గుర్తింపు రావాలి ఆ ప్రోడక్ట్కి. ఈరోజు మనం ఏమొచ్చినా అంటే రకరకాల టైమ్స్లో ఏమంటున్నారు, అసలు పూర్తిగా రైసే వాడద్దు, అన్ని మిల్లెట్స్ వాడండి అన్నారు. అయిపోయింది ఆ టైం. అన్ని జ్యూసెసే వాడండి, వెజిటబుల్ జ్యూసెస్, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ అన్ని ఫ్రూట్సే తినండి అన్నారు, అది అయిపోయింది. తర్వాత ఓన్లీ రోటీసే తినండి అన్నారు, అది కూడా అయిపోయింది. ఎందుకంటే చివరికి అల్టిమేట్గా మనం వరిలో పుట్టాము, వరిలో పెరుగుతున్నాము, వరినే తింటాము, వరినే పండిస్తాం. ఇది మన ఇకలాజికల్ అట్మాస్ఫియర్, అంటే స్థితిగతులు మనవి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వరిని మనము పురుగు మందులు లేకుండా పండించగలిగేటట్లు చేస్తే ముందు పండిస్తున్న రైతుకి ఆరోగ్యం, తింటున్న మనకి ఆరోగ్యం. నెక్స్ట్ రేపు దానికి బోల్డంత డిమాండ్ ఉంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. చైనాలో కరోనా కేసులు ఆల్ టైమ్ హైక్ చేరుకున్నాయి. మహమ్మారి విజృంభణతో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గురువారం రికార్డు స్థాయిలో 31,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా నేడు 32,695 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఇందులో 3,041 మందికి కరోనా లక్షణాలు ఉండగా 29,654 మందికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. దీంతో వైరస్ విజృంభణకు నిలువరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న పట్టణాల్లో లాక్డౌన్లు విధిస్తున్నారు. తాజాగా రికార్డైన పాజిటివ్ కేసులు అత్యధిక గ్వాంగ్జౌ, చోంగ్పింగ్ పట్టణాల్లో ఉన్నాయి. జినాన్, లాన్సౌ, జీనా, వ్యూహాన్ పట్టణాల్లో కూడా భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. పాత ఢిల్లీలోని చాందినీ చౌక్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భాగీరథి ప్యాలెస్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో క్రమంగా అవి పక్కనున్న షాపులకు వ్యాపించడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 40 ఫైర్ ఇంజన్లతో రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు. బిల్డింగ్లోని చాలా షాపులు దెబ్బతిన్నాయని, భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. రైతులకు ఎప్పుడు అండగా నిలబడతామని ఏపీ సర్కార్ మరోసారి చెప్పకనే చెప్పింది. గోదావరి వరదలు, అకాల వర్షాలు, ఇతర వైపరీత్యాల కారణంగా పాడైన పంటకు నష్టపరిహారం అందించేందుకు సిద్ధమైంది. గొప్ప విషయం ఏంటంటే సీజన్ ముగియక ముందే పరిహారం అందించబోతుంది. నవంబర్ 28వ తేదీన పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,998 మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 14 జిల్లాల పరిధిలో 24,199 మంది రైతులు, 26,540 ఎకరాల్లో ఉద్వాన పంటలు దెబ్బతినగా 20 జిల్లాల పరిధిలో 21,799 మంది అన్నదాతల 34,292 ఎకరాల్లో వ్యవసాయ పంటలు వరి, పత్తి, వేరుశెనగ, పెసర పాడైనట్లు ఐడెంటిఫై చేసింది. ఎక్కువగా కోనసీమ జిల్లాలో 12,886 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా ఎంపిక చేసిన XC90, XC60,
40 రీఛార్జ్ మోడళ్ల ధరలను 1.8% వరకు పెంచింది. పెరిగిన ధరలు శుక్రవారం నుండి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో XC40 రీఛార్జ్ మోడల్ 55.9 లక్షల నుండి 56.9 లక్షలకు చేరుకోనుండగా XC60 66.5 లక్షలకు, XC90 మోడల్ 94.9 లక్షల నుండి 96.5 లక్షలకు చేరుకునింది. కానీ S90 పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, XC40 పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ మోడల్ను ఈ ధరల పెంపు నుండి మినహాయింపునిచ్చింది. ఇండియాతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. టామ్ లాథమ్ 145 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. 307 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన కివీస్ ఇంకా 17 బంతులు ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. 4వ వికెట్కు లాథమ్ విలియమ్స్ అజేయంగా 221 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ విలియమ్స్ను 94 రన్స్తో నాట్అవుట్గా నిలిచారు. లాథమ్ ఇన్నింగ్స్లో 19 4లు 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ 1 ఆధిక్యాన్ని సాధించింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ వైద్య సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా వైద్య శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. చీరాల్లో ర్యాబ్ గ్యాంగ్ మాయమాటలకు మోసపోయిన కరీంనగర్ యువకుడు. తక్కువ ధరకే బట్టలు బంగారం ఇస్తామంటూ 7 లక్షల టోక్రా. బాధితుడి ఫిర్యాదులో చీరాల 1 టౌన్లో కేసు నమోదు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు. విద్యార్థులు ర్యాగింగ్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్ సాధ్యం. జిల్లా కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ మహిళల హింసా నిర్మూలన దినోత్సవం సదస్సులో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విద్యార్థులకు సూచన. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.